నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు క్రైస్తవ పెద్దలు జోసెఫ్ గారు. సార్ నమస్తే. సార్, మనం చూసుకుంటే జగన్ని ఏ విధంగా చూడాలి? ఒక క్రైస్తవుడి కింద చూడాలా, లేదా ముస్లిం కింద చూడాలా, లేదా హిందూ కింద చూడాలా అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అన్నీ అయిపోయి హిందూ ధర్మ పరిరక్షకుడిగా జగన్ తను ప్రకటించుకున్నాడు. తన సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అసలు మీ మాటల్లో ఏం చెప్తారు? ఒక మనిషిని మనిషిగానే మనం చూడాలి, వాళ్ళు కూడా చూపించుకోవాలి. వాళ్ళు ఒక హిందూగానేనో హిందూ ఓట్లు అట్రాక్ట్ చేయడానికి హిందువుగా వేషాలు వేసుకుని క్రిస్టియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి నేను బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నానని చేయక్కర్లేదు. మనం మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా మనకి ఓట్లు వేస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఇవి ఎంతకాలం రన్ అవ్వు. మతంతోనో కులంతోనో లేకపోతే వీటితో మనం బలమైన పునాది వేసుకోలేం. ఎప్పటికైనా బయటపడిపోతుంది. నువ్వు మేలు చేయి, ఆడు ఏ మతమైనా ఏ కులమైనా నీకు ఓట్లేస్తాడు, నీకు అండగా ఉంటాడు. అది నాది. ఇప్పుడు దానికి ఉదాహరణ, ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కానీ క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తారు. కానీ ఆయన అన్యాయం చేస్తే ఎట్లా అండి? ఎవరు హ్యాపీగా ఉంటారు? క్రైస్తవ సమాజం హ్యాపీగా ఉండదు. ఈ ట్రిక్స్ ఏంటంటే ఇప్పుడు తెలిసిపోయింది. గత 5 సంవత్సరాల్లో క్రైస్తవ సమాజానికి ఏం చేశాడు అనేది తెలిసిపోయింది. సో ఇప్పుడు ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. యాక్చువల్గా 3.5 సంవత్సరాలకే క్రైస్తవ సమాజం అంతా 70% వ్యతిరేకం అయిపోయింది. ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్రైస్తవ సమాజం వ్యతిరేకం అయిపోయింది. మరి వీళ్ళని ఎలాగా ట్రాప్లో చేయాలి? క్రైస్తవ సమాజమే ఆయనకు మెయిన్ బేసు. ఇప్పుడు బీజేపీతో అలయన్స్ అవ్వమని అడిగినా ఎందుకు అలయన్స్ అవ్వలేదు? నేను బాహాటంగా అవను, లోపల నేను సపోర్ట్ చేస్తానని ఎందుకు అన్నారు కదా. ఎందుకు అంటే ఈ మెయిన్ ఆయన మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆయన బేస్. సో చూడండి ఎంత మోసం చేశాడో వాళ్ళని. ఎంత మోసం చేశాడంటే, సో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ని నిజంగా ప్రేమ లేదండి, ప్రేమ లేదనిపిస్తుంది నాకైతే. ఆయన నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు కానీ నిజంగా ప్రేమ లేదండి వాళ్ళ మీద, ద్వేషమే. నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం, ఆయనకొక్క రెడ్డి కులమే, మతం కూడా లేదు ఆయనకి. ఏ మతోద్ధారకుడు ఏమీ కాదు ఆయన, ఒక కులమే అనిపిస్తుంది అందరికి. మరి కులంలో కూడా అందరికీ మేలు చేసాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు 2014-19 టైంలో, ఆ 19 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు గారు కమ్మ కులానికే పెద్దపీట వేశాడు, కమ్మ కులానికే ఉద్యోగాలు ఇచ్చాడు, బాగా వైరల్ చేశాడు. మరి ఈయన లోపలికి వచ్చినాక మరి 4 రెడ్లకి ఇచ్చేసినట్టు అనిపించింది నాకు రాష్ట్రం మొత్తాన్ని. చాలామంది రెడ్డీసే. సరే, నీ కులానికి చేయొద్దు అంటలే నేను, నీ కులానికి చేయాలి. భారతదేశంలో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కుటుంబం ఉంది. నువ్వు కుటుంబానికి చేయాలి. బట్ దెర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్. మొత్తం దోచిపెట్టమని కాదు, నీ కులానికి దోచిపెట్టమని కాదు, నీ కుటుంబానికి దోచిపెట్టమని కాదు, బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు రేపొద్దున నీ చెల్లికి తల్లికి చేయలేదు అంటున్నారు కదా, ఖచ్చితంగా నీ చెల్లిని కూడా చూసుకోవాలి. కాకపోతే దోచిపెట్టమని కాదు కదా. నీ కులానికి చేయాలి, నీ మతానికి చేయాలి. కులానికి నాకు మొత్తం అందరూ ఎక్కడ చూసినా, అటెండర్ దగ్గర నుంచి లేకపోతే ఆయన పక్కన ఉన్న పిఏ దగ్గర నుంచి ఎక్కడ చూసినా మెయిన్ పొజిషన్స్లో రెడ్డిసే ఉన్నారంటారు. అది నిజం కూడా అనిపిస్తుంది కదా. సో కులానికి చేశాడు అనిపిస్తుంది, మతానికి ఏం చేయలేదు. చాలా మంది అనుకున్నారు ట్రాప్ చేశాడు, వీళ్ళకి ఏమి చేయకుండానే వీళ్ళని ఎలాగ ఆకర్షించాలి మనం అనే ట్రాప్ చేసి, ట్రాప్లో అందరూ పడిపోయారు. ఏది మెయిన్ మీడియా దగ్గర నుంచి తర్వాత ఇంకోటి ఏంటి, యూట్యూబర్స్ దగ్గర నుంచి, హైందవ ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ లీడర్స్ కూడా, ఈ టీడీపీ లీడర్స్ వీళ్ళందరూ ట్రాప్లో పడిపోయారు. ఎలా పడ్డారో చెప్తున్నాను నేను, ఎలా పడ్డారు. ఇప్పుడు ఆయన ఈ వేషం వేసుకున్నాడు కదా, హిందూ ధర్మ పరిరక్షకుడని. ఒక్క పెట్టక 2 దెబ్బలు ట్రాప్. అది నాకు అనిపిస్తుంది ఎట్లో తెలుసా, క్రైస్తవులను ఆకర్షించడానికి డ్రెస్ వేసాడు. ఇదేంటంటారు? అవును, ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి ఆయన బొట్లు పెట్టి అవన్నీ చేస్తే క్రైస్తవులు ఎలా పడతారు చెప్తాడు. ఇప్పుడు ఆ డ్రెస్ వేసాడు కాబట్టి మెయిన్ మీడియా కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక క్రైస్తవుడై ఉండి హిందూ ధర్మాన్ని ఎలా పరిరక్షిస్తాడు, లేకపోతే ఆయన టైంలో మత మార్పిడులు చేశాడు,
లేకపోతే బాప్టిజాలు పుష్కర్ ఘాట్లో ఇచ్చారు, ఇవన్నీ లిస్టు చదివేస్తున్నాం. ప్రభుత్వ ఆఫీసుల్లో క్రిస్మస్లు చేశారు, లేకపోతే ఆ టీటీడీలో హ్యాపీ క్రిస్మస్ అన్నారు, ఇవన్నీ లిస్టు చదువుతున్నాం కదా. అంటే మర్చిపోయిన వాటిని మళ్ళీ గుర్తు తెస్తున్నందుకు క్రైస్తవులు కదా అని చెప్పి ముద్ర పడిద్దానా? మరి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు జగన్ క్రైస్తవుడు అని మనం చెప్తున్నాం. ఓకే, మనం ఎవరు చెప్తుంటే క్రైస్తవ సమాజం ఏం చెప్తుంది? ఓ జగన్ క్రైస్తవుడు అంట, ఓ మనం మత మార్పులు ఎక్కువ చేసాడంట. సో ఆటోమేటిక్గా ఈ క్రైస్తవ సమాజం అంతా కూటమి నుంచి అటు వెళ్ళిపోతుంది. అంతే, మనమే చెప్తున్నాం, మనమే ట్రాప్లో పడ్డాం. ఓకే ఓకే సో మనం ఈ లిస్ట్ అంతా చదువుతున్నాం. ఈ లిస్ట్ అంతా చదివితే క్రైస్తవ సమాజం మన వైపు ఎందుకు వస్తుంది? ఆయన వైపు వెళ్ళిపోతుంది. ఓకే, మనకేం చెయ్యపోయినా పర్వాలేదు, జగను పాపం అతను క్రైస్తవుడు, మనమే చెప్పాం కదా ఇప్పుడు క్రైస్తవుడు అని. పాపం క్రైస్తవుడు అయినా ఓకే, పాపం మత మార్పిళ్ళు చేశాడంట, లేకపోతే పుష్కర్ ఘాట్లో బాప్టిజం తీసుకున్నందుకు జగన్ని పాపం ఇంత తిడుతున్నారు వీళ్ళు అని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఈ లీకులు ఇచ్చింది జగనే అనిపిస్తుంది నాకు. ఇది మెయిన్ టార్గెట్ హిందువులను అట్రాక్ట్ చేయడానికి కాదు, క్రైస్తవ సమాజాన్ని 25% ఉన్న క్రైస్తవ సమాజాన్ని అట్రాక్ట్ చేయడానికి, లేకపోతే నిలుపుకోవడానికి. యాక్చువల్గా మాకు మేలు చేసేది కూటమి ప్రభుత్వం. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ వంక పెట్టి ఆ బీజేపీ ఉంది అంటున్నారు. నిజానికి మా క్రైస్తవ సమాజానికి మేలు చేసేది బీజేపీ, లేకపోతే ఆర్ఎస్ఎస్, లేకపోతే ఇంకోటి. కానీ ఈయన ట్రాప్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. నెల్లూరులో ఒక క్రిస్టియన్ లీడర్ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఏంటి ఫోబియానో లేకపోతే ఇది పెట్టారు కదా, క్రైస్తవులకు వ్యతిరేకం బీజేపీ ఆర్ఎస్ఎస్ బాగా నూరు పోసారు కదా. నేను కూడా అడిగాను, ఏంటండి మీరు పోయి బీజేపీలో ఉన్నారు ఏంటండి అన్నాను నేను. నువ్వు క్రిస్టియన్ పాస్టర్వు, క్రైస్తవ నాయకుడు, పోయి బీజేపీలో ఉన్నావేంటి లీడర్ కింద అన్నాను నేను. బ్రదర్ మీకు తెలీదు, నిజానికి మనకి మేలు చేసేది బీజేపీ వాళ్ళే. ఓకే, మన క్రిస్టియన్ అనుకున్న జగన్ కాదు. ఓకే, మనం అనుకుంటున్నాం మనోడు అని, మనోళ్లే మనల్ని మోసం చేస్తారు. ఓకే, ఏంది నమ్మించి గొంతు కోయడం చాలా చాలా ఈజీ కదా. మామూలుగా గెలవడం కంటే నమ్మించి గొంతు కోయడం అనేది చాలా ఇది. సో అలాగా ఇది అని చెప్పాడు ఆయన. ఇంకో డాక్టర్ ఉన్నాడు చీరాల్లో, ఆయన అటు గవర్నమెంట్ డాక్టరు, ఇటు మత ప్రచారం కూడా చేసుకుంటాడు, చర్చిలు ఉన్నాయి ఆయనకి. నేను ఫోన్ చేశా, ఏమండి మీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టట్లేదా? మీరు అటు గవర్నమెంట్ డాక్టర్ అయ్యి ఉండి మత ప్రచారం చేస్తున్నారేంటి అన్నా నేను. బ్రదర్ మీకు ఒకటి చెప్పమంటారా, నాకు అండగా ఉండేది బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్నాడు. ఓకే, ఎలాగన్నా ఇదేంద్రా బాబు నాకు అర్థం కావట్లేదు. ఎలాగన్నా నేను ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళు 3 yearsకి ఒకసారి గవర్నమెంట్ డాక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోతారు కదా, నేను ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే, నువ్వు నిబద్ధత గల డాక్టర్, నువ్వు మంచి డాక్టర్, ఏ గవర్నమెంట్ డాక్టర్ ఇన్ని గంటలు ఉండడు, 8 గంటలు ఉండాలంటే నువ్వు 9 గంటలు ఉంటున్నావు, నీకున్న కన్సర్న్ ఎవరికి లేదు కాబట్టి నువ్వు మాకు కావాలి అని వాళ్ళేనండి బయటకు వచ్చింది. మనం మంచిగా ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారండి, మంచితనం కావాలి అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు మాకు మేలు చేసేది ఎవరు? ఖచ్చితంగా బీజేపీ. ఓకే, కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఈ ట్రాప్లు సృష్టించి, ఈ ట్రాప్స్ ఏంటి, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో బాప్టిజం తీసుకున్నట్టు ఫోటో వాళ్ళే తీస్తున్నారేమో, నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. వాళ్ళే తీసి స్విమ్మింగ్ పూల్కి ఎందుకు వెళ్ళాలండి, బోళ్ళు కాలువలు ఉన్నాయి, లేకపోతే మా తొట్టు కట్టుకుని అక్కడన్నా బాప్టిజం తీసుకోవచ్చు ఇంట్లోనే. ఓకే, ఆ ఫోటో బయటకు రిలీజ్ చేశారనుకోండి, ఇంక ఈ మీడియా అంతా అదిగో స్విమ్మింగ్ పూల్, జగన్ ముఖ్యమంత్రి వల్లే స్విమ్మింగ్ పూల్లో బాప్టిజాలు తీసుకుంటారు అని చేస్తున్నారు కదా. అంటే ఏదో ఒక విధంగా జగన్ క్రైస్తవుడు మనకు తెలియట్లేదు. ఓకే, వాళ్ళే లీక్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు, మనకు తెలియట్లేదు. జగన్ బాప్టిజాలు ఇచ్చేది ఎక్కడైనా తీసుకో, ఎవరు ముఖ్యమంత్రి అయినా తీసుకుంటాం, ప్రభుత్వ ఆఫీసుల్లో ఎప్పుడైనా క్రిస్మస్ చేసుకుంటారు. నాకు నిన్న కూడా మెయిన్ మీడియాలో మాట్లాడుతుంటే ఆయన ఇదే లిస్ట్ మీరు చదవలేదు కానీ ఆయన చదివేశాడు ఈ లిస్ట్ అంతాను. ఏది ప్రభుత్వ ఆఫీసుల్లో జగన్ టైంలో క్రిస్మస్ ప్రోగ్రాములు చేపించాడంట అని. నేనన్నాను తప్పేటండి అన్న. ఇప్పుడు ఒక ఆఫీసులో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. ఇంత దసరా వచ్చినప్పుడు హిందువులు చేసుకుంటారు, క్రిస్టియన్స్ క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్టియన్స్ చేసుకుంటారు. తప్పేటి? ఆయన అన్నాడు తప్పలేదన్నాడు. అంటే ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదో మరి, ఆ ట్రాప్లో పడేటట్టు ఆయన అలాగే మునిగిపోయేటట్టు చేశాడో. తప్పలేదన్నాడు, ఆయనే అన్నాడు, లిస్ట్ చదివిన ఆయనే తప్పలేదండి అన్నాడు. ఓకే, ఎంత ట్రాప్లో పడేశాడో చూడండి. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ఆ ట్రాప్లోనే ఉన్నాం మనం అందరం. ఓకే, సో తప్పలేదండి అన్నాడు. అవును తప్పలేదు కదా మరి.
అసలు మాకు అసలు అసలు ఈ సమస్యలు అసలు మాకు చంద్రబాబు గారి టైంలో నీళ్ళు అప్పుడు కూడా చేసుకున్నారు క్రిస్మస్. ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మాకు అవమానం వస్తుంది. ఏది ముఖ్యమంత్రిగా ఉన్నాడని చేసుకుంటున్నారని పెడుతున్నారు. ఈయన అసలు ముఖ్యమంత్రి కాకపోతే మాకు ఈయన ఏదో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందువల్ల మా క్రిస్టియన్స్కి అవమానం వస్తుంది. అక్కడెక్కడో గుళ్ళో విగ్రహాలు తగలపాగలు కొడితే క్రిస్టియన్స్ మీద అనుమానం పడుతున్నారు. యాక్చువల్గా క్రిస్టియన్స్ అస్సలు చేయరు అలాంటి పనులు. వాళ్ళని కొట్టినా తిట్టినా బస్సు తగలబెట్టరు, ఏమీ తగలబెట్టరు. మేము ప్రార్థన చేసుకుంటాం, దేవుడికి అప్పచెప్తాం. అది కేసు కూడా పెట్టరు పాపం వాళ్ళు చాలా మంది, చాలా మట్టు. మీరు ఇప్పుడు అన్న మాటల్లో నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఒక పాయింట్ ఏంటి అంటే, నిజంగా క్రైస్తవ సోదరులందరూ కూడా చాలా ఏమంటారు శాంతి స్వరూపుల కిందనే మనం చూడాల్సి. ఎందుకు అంటే పాస్టర్ ప్రవీణ్ గారి విషయం వచ్చినప్పుడు బెన్ లింగన్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మా యొక్క క్రైస్తవుల్లో ఎవరైతే దొంగలు ఉన్నారు, దాడులు చేసే వ్యక్తులు ఉన్నారు, చాలా పెద్ద సమూహాలు ఉన్నాయి, మేము బైబుల్ ఒక 2 నిమిషాలు పక్కన పెడితే ఊచకొతకు వస్తామని చెప్పి మాట్లాడారు. నిజంగా క్రైస్తవ సోదరులందరూ కూడా చాలా శాంతి స్వరూపులు కాబట్టి ఏదైతే ఏపీలో ఎక్కడో మత విద్వేషాలు చెలరేగలేదు, చాలా సైలెంట్ గా కాముగా జరిగింది. నిజంగా అలాంటి వాళ్ళు లేకుండా నిజంగా జగన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే క్రైస్తవులందరూ కూడా దుర్మార్గులు దుష్టులు అయ్యింటే కూడా ఖచ్చితంగా పెద్ద అరాచకం జరిగేది. నిజంగా క్రైస్తవ సోదరులందరూ చాలా కామ్గా ఉన్నారు. కానీ కొంతమంది వ్యక్తులు ఇలా మాట్లాడే వాళ్ళని ఎలా చూడాలంటారు? నాకు ఇప్పుడు భయం వేస్తుంది. ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు క్రైస్తవులను చంపేస్తే ఎవరి మీద నార్మల్గా మా వ్యతిరేకులు ఎవరైనా నూరు పోసారు మాకు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, లేకపోతే ఇప్పుడు బీజేపీ టీడీపీతో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం అనేస్తారు. సో ఒక క్రిస్టియన్ చనిపోతే అనుమానం ఎక్కడొస్తుంది? మతోన్మాదులు లేకపోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళే అనుమానం వచ్చేస్తుంది కదా. కాబట్టి వీళ్ళు చంపేసి అటు తోసేస్తే అటు వాళ్ళ మీద బ్యాడ్ వెళ్తుంది. ఈ క్రిస్టియన్ సమాజం అంతా ఏమనుకుంటుంది, అరే కూటమి ప్రభుత్వం ఉంది, మాకు హత్యలు ఎక్కువైపోయాయి, లేకపోతే మా మీద దాడులు ఎక్కువైపోయాయి, ఆటోమేటిక్గా మళ్ళీ అటు వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం జగన్ మీదకి. సో ఈ ట్రాప్స్ ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ వస్తుందంటే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే వివేకానంద రెడ్డి చంపేసి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటది నారాసుర రక్త టైటిల్స్ కూడా ఎలా పెట్టారు చూడండి, తిరగట్లేదు అది. మరి ఆయన ప్రభుత్వం రాకముందే కదా అది హత్య, అదే దాని గుండెపోటు కింద కూడా తర్వాత నారాసుర రక్త హత్య కింద కనబడేసరికి వీళ్ళ మీద నెట్టేశారు. ఓకే, మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా తర్వాత, హత్య జరిగిన తర్వాత మరి ఏమన్నా చంద్రబాబు గారిని లేకపోతే లోకేష్ గారిని దాంట్లో ఏమన్నా వేసారా? వేయలేదు కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా. పోనీ సిబిఐ ఎంక్వైరీ చేశారు, పోనీ సిబిఐ ఏమన్నా వాళ్ళ పేర్లు తెచ్చిందా, వేరే వాళ్ళ పేర్లు తెచ్చిందా, ఎవరి పేర్లు తెచ్చింది? అంటే ఏంటి, ఎవరినో చంపేసి వాళ్ళ మీద నెట్టేయడం. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, మా క్రైస్తవులని పాస్టర్లని లిస్టులో పెట్టి వీళ్ళని చంపేసి మా పాస్టర్ని ఆటోమేటిక్గా వాళ్ళ మీద తోసేస్తే. అంటే మీరు అనేది ఏంటంటే ఇంట్లో వాళ్ళని చంపుకున్నటువంటి వ్యక్తి క్రైస్తవుల్ని చంపరు అని చెప్పి గ్యారెంటీ లేదు. అంతే కదా, ఆయన కావాల్సిన సీటు, కుర్చీ. ఇప్పుడు ఆయన ఏమి ఇప్పుడు బాప్టిజాలు ఇచ్చేస్తున్నాడు, మత కన్వర్షన్లు ఎక్కువైపోయాయని వాళ్ళ మెయిన్ మీడియా కూడా చెప్పింది. నిజంగా మతం ఉద్ధరణ కొరకు మత కన్వర్షన్స్ వేరు, ఇది నా మతంలో కలుపుకోవాలి వీళ్ళందరినీ అని చేయడం వేరు. ఈయన స్వార్థం కోసం కావాలనే ఒక పాస్టర్ని పంపించి స్విమ్మింగ్ పూల్లో బ్యాప్టిజం ఇప్పించి ఆ ఫోటో వదలడం వేరు కదా. అంటే ఈయన మా క్రైస్తవ వీళ్ళు అనుకుంటున్నారు క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఈయన ఇలా చేస్తున్నాడేమో అనుకున్నారు. తప్పు కదా, మాకేమి న్యాయం చేయలేదు, అన్యాయం చేశాడు మా జగన్మోహన్ రెడ్డి గారు కదా. అవును. సో ఈ ట్రాప్లో వీళ్ళు పడిపోయారు. మతాన్ని కన్వర్షన్స్ అయిపోతుంది. కన్వర్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఆయన ఉన్నా లేకపోయినా ఎవరున్నా వాళ్ళని చంపేసినా వాళ్ళు మారతారు. మారేవాడు ఆగడం, నువ్వు చంపేసినా ఆగడం. ఇప్పుడు ప్రవీణ్ నిజంగానే వేరే వాళ్ళు మతోన్మాదులు చంపేశారు అనుకుందాం, ఆయన ఇంకో 20 సంవత్సరాలు చేయవలసిన మత ప్రచారం ఈ వారం రోజుల్లోనే జరిగిపోయింది. అవునా కదా? ఖచ్చితంగా. ఎన్ని వీడియోలు, ఎంతమంది హైందువులు కూడా మాట్లాడుతున్నారు, ఆయన వీడియోలు ప్లే చేస్తున్నారు, ఎంత మంచిది. అవునా కదా? మనం ఎవరిని ఫోర్స్ఫుల్గా ఆపలేము, చంపేసి కూడా ఆపలేము.
ఒక పైపుకి నీళ్లు వెళ్లకుండా గట్టిగా నొక్కితే అది ఇంకా ప్రెజర్తో వెళ్ళిపోతుంది, అంతేనా? ఇప్పుడు నువ్వు చంపేసో లేకపోతే ఒక ఎవరో మతానుమతిలో వ్యతిరేకులో క్రైస్తవ వ్యతిరేకులో చంపేసి క్రిస్టియానిటీని ఇది చేస్తామంటే కాదు, మీరే దాన్ని వృద్ధికి తోడ్పడుతున్నారు. సరే, ఇక్కడ నాకు ఇంకొక డౌట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 24 దాకా క్రైస్తవుల పైన కూడా జరిగినటువంటి దాడులు, హింసలు గత లాస్ట్ డిస్కషన్లో మన ముందే ఒకటి వచ్చింది. ఒక పాస్టర్కి సంబంధించి చిన్న పిల్లలతో కొట్టించి చంపేశారు. అప్పుడు జరగలేదా? అప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏం రియాక్ట్ అయ్యాడు? ఏం చెప్తారు మీరు? అది వీళ్ళ మొత్తులో ఉన్నారు కదా. ఈ మొత్తం అప్పుడు అసలు చంపించిందే వైసీపీ లీడరే చంపించాడు. కానీ ట్రాప్స్ వేస్తున్నాడు కదా, ఈ ట్రాప్స్లో పడిపోయి అప్పుడప్పుడు నేను బైబిల్ చదువుకుంటున్నా 4 గోడల మధ్యలో అంటున్నాడు, లేకపోతే వాళ్ళ మేనత్త గారు ప్రార్థన చేసుకుంటున్నాడు అని చెప్తుంది. కొంతమందికి చెప్తున్నాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రెజర్ ఉంది, అందుకే నేనేమి చేయలేకపోతున్నా క్రిస్టియన్ కమ్యూనిటీకి అంటున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అమ్మో పాపం ఎంత బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రెజర్ ఉంది, ఫోన్లే ప్రార్థన చేసుకుంటున్నాడు, మా ఊడు ప్రార్థన చేసుకుంటున్నాడు, చాలే మనకి మెయిల్ చేయకపోయినా పర్లేదు అని మళ్ళీ ఓట్లు ఆయన వైపు అందుకుందనమాట. ఆ ట్రాప్లో పడిపోతున్నారు. క్రైస్తవ సమాజం కూడా ఆ ట్రాప్లో పడిపోతుంది. అందుకే ఈ ట్రాప్లో వీళ్ళు పడిపోతున్నారు. మొత్తం అందరూ కలిసి ఆయనకి మెయిల్ చేస్తున్నాం. లేకపోతే 40% రాదండి, మన 40% రాదు ఆయనకి. సార్, మీరు అన్నట్టుగా 40% ఏదైతే ఉందో అది మొన్న జరిగినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో దాదాపు 10 నుంచి 12% వెళ్ళిపోయింది. ఎందుకంటే జరిగినటువంటి ఎలక్షన్స్ లో దాదాపు 90,000 80,000 మెజారిటీ మనం చూసాం. సో రాను రాను ఉన్నటువంటి లీడర్స్ వెళ్ళిపోయారు, ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు. ఇప్పటికీ 40% ఉందా లేదా 11% పరిమితం అయిపోయాడు అంటే ఏమంటారు? తగ్గిపోతుందండి. క్రైస్తవులు చాలా మంది మీరు అన్నట్టు చాలా మంది నమ్మరు. మాలాంటి వాళ్ళు చెప్తున్నారు కదా, మాలాంటి వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. కొంతమంది కూడా ఇప్పుడు మన వీడియోల కింద కూడా కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు. సో వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నట్టే. అంటే ఈ మొత్తులోంచి మావోడు అనే మొత్తులోంచి కొంచెం మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు, కొంచెం ఓపెన్ మైండ్ పెట్టుకొని అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈయన ఇంకా భయపడుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చింది, మేలు చేయడం స్టార్ట్ చేసింది, క్రైస్తవులకు కూడా అన్ని వర్గాలకి మేలు చేస్తుంది. ఇప్పుడు ఈ క్రైస్తవ మొత్తం సమాజం ఇటు వచ్చేసింది అనుకోండి, ఆయనకి ఆయన మెయిన్ బేసు ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్స్ మైనార్టీ వీళ్ళంతా. సో వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా ఆయనకి 0 మూసేసుకోవాలి ఇక. కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలి ఎలాగైనా, ఈ ట్రాప్స్ వేద్దాం. అవును, అందుకని మొదలెట్టాడు ఇవన్నీ. హిందూ ధర్మ ఒక సీఎం క్యాండిడేట్, ఒక మాజీ సీఎం, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఓ మతానికి పరిరక్షకుడుగా ఉంటాడా? అన్ని వర్గాలని అన్ని మతాలకి ఉండాలి కదా. ఇప్పుడు నేను ఓన్లీ క్రిస్టియన్ లీడర్, లేకపోతే హిందూ ధర్మ లీడరు, ఆయన ఓన్లీ ఆ మతమే. మామూలుగా మెయిన్ 90% ఆ మతానికే ఉంటారు, 10% హ్యూమనిటేరియన్గా అందరితో కలుస్తాం, సమాజం హ్యూమన్గా అందరితోనూ కలుస్తాం. కానీ మెయిన్ ఆయన గోలు ఆ ధర్మం. మరి ఈయనేంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనుకుంటున్నాడు. ఇంకా అయిపోయింది నా పని, నేను ముఖ్యమంత్రి కాలేను అంటే ఎట్లా పార్టీలో ఉన్న సభ్యులు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో ఉన్న తల్లి చెల్లి బయటకు వెళ్ళిపోయింది. సో ఇట్లా ఏదైనా మతం గురించి మాట్లాడితే వాళ్ళన్నా సరే సపోర్ట్ ఉంటారేమో అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సరే, నాకు ఇంకొక డౌట్. చాలా మంది క్రైస్తవులని కావచ్చు, నాకు సంబంధించి కూడా చాలా మంది మిత్రులు సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని నమ్ముకుంటున్నారు. చాలా మంది తాగుబోతులు అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే మనకు పూర్తిగా కుటుంబాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏదైతే ఒక ఏమంటారు అనమాట బైబుల్ కావచ్చు, లేదంటే క్రైస్తవ సంఘాల్లో చేరిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. తల్లిని కావచ్చు, చెల్లిని కావచ్చు, ఇంట్లో కుటుంబం చాలా చక్కగా చూసుకుంటున్నారు. కానీ జగన్లో క్రైస్తవకు సంబంధించి అంటే క్రైస్తవులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయా? తల్లి చెల్లిని కూడా ఇంత దారుణంగా చూస్తున్న దాన్ని మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ క్రైస్తవులుగా? డెఫినెట్గా బైబిల్ ప్రకారం అయితే నాకు అనిపిస్తుంది ఆయన కూడా ఏం చెప్పుకోలేదండి ఎప్పుడు క్రిస్టియన్ అని. ఆయన ఎప్పుడు నేను క్రిస్టియన్ బైబుల్ చదివినంత మాత్రం క్రిస్టియన్ కాదు, ఎవరైనా చదవచ్చు, హిందువులు చదవచ్చు. అంటే తిరుపతికి రావాల్సిన దగ్గర కూడా డిక్లరేషన్ అని ఇవ్వలేను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దీని ఎలా చూడాలి? అంటే అక్కడ డిక్లరేషన్ ఇస్తే నేను క్రైస్తవుడిని ఒప్పుకున్నట్టు, అవునా కదా? అంతే కదా, ఆయన ఒప్పుకోవడం ఇష్టం లేదు. నేను క్రైస్తవుడిని అదే అంటున్నా, ఆయన ఎక్కడే చెప్పలేదు క్రైస్తవుడిని. మా వాళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవ సమాజం మావోడు అని. బైబిల్ చదివినంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు. నువ్వు దోజ్ హు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. ఎవరైతే క్రైస్ట్ని ఫాలో అవుతారో వాళ్ళు క్రిస్టియన్స్, క్రైస్తవులు. మరి ఈయన బైబిల్ని ఫాలో అవుతున్నాడా? బైబిల్ ఫాలో అయితే అలా చేయదే, అలా చేయరు.
అలాగే ఏంటి పక్కోళ్ళ మీద తోసేయరు, నెపాన్ని పక్కోళ్ళ మీద తోసేయరు. బైబిల్లో ఒక మాట ఉంది, తన్ను తాను విమర్శించుకుని వాడు తీర్పులోనికి రాకపోవును. అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి, పక్కోడి మీద నెట్టడం కాదు. మన తప్పు ఏమన్నా ఉంది ఇక్కడ? మీకు కన్ఫెక్షన్ బాక్స్ అంటూ ఒకటి ఉంటుంది, చేసిన తప్పుని దాని అవును ఒప్పుకొని దానికి సంబంధించి ప్రభువుకు చెప్పుకునేటువంటి అవకాశం. అలాంటిది ఎప్పుడన్నా చేశాడా జగన్ అంటే ఏమంటారు? లేదు కదా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ అంటున్నాడు. ఒక ఎస్సీని చంపేస్తే, ఆ డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబుని మరి ఏం చేశాడండి? ఏం చేశాడు? ఇంకో ఎస్సీ మంత్రి ఇల్లు కాల్ చేస్తే ఏం చేశాడండి? వాళ్ళందరినీ క్షమించేసి వదిలేశాడు కదా. ఏంటది? అంటే నీకు వీళ్ళ మీద ఉన్నది ప్రేమ, లేకపోతే వాడుకుని వదిలేయడమా కదా. ఇంకో డాక్టర్ ఎదిరించాడని ఒక క్రిస్టియన్ ఎప్పుడు అలా చేయడండి. నువ్వు మామూలు మనిషి అయినా చేయడు. నీకు ఏదైనా నిన్ను విమర్శిస్తే తీసుకుంటాడు. నిన్ను విమర్శించారనుకోండి, ఓ కరెక్టా కాదా, నేను తప్పు చేస్తున్నాను, తీసుకుని కరెక్ట్ చేసుకుంటాడు. ఆయన మాస్క్ అడిగినందుకు అంత దారుణంగా పిచ్చోడిని చేసి చంపేశారు. అవును కదా. అవును. సో ఇంకో ఎంతమంది దళితులను ఎంతమంది దళితులని ఆయనకి చాలా ఏహీభావం అనిపిస్తుంది నాకు. దళితులు అంటే అంత ఆయనకు ఓన్లీ రెడ్డిస్ అనిపిస్తుంది నాకు. ఓన్లీ రెడ్డి పిచ్చి బాగా అనిపిస్తుంది. అంటే అందరు రెడ్లకి మేలు చేసాడో లేదో కానీ చూడండి, మ్యాక్సిమం రెడ్డిసే. ఆయన పిఏ రెడ్డి, ఇంకొకరు రెడ్డి, అన్ని రెడ్డి, అందరూ రెడ్డి. మా క్రైస్తవులను వాడుకున్నాడండి, దళితుల్ని క్రైస్తవులని. ఇప్పుడు కేసుల్లో జైల్లో ఉన్నది చూడండి, పాలు ఆయన క్రిస్టియన్, పివి సునీల్ కుమార్ దళితుడు, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకోడు ఎంపీ నందిగం సురేష్ క్రిస్టియన్. పాపం వీళ్ళు కూడా మోసపోయారండి, మా క్రైస్తవుడు అనుకుని. ఆయన చెప్పింది అలా చేసి ఇరుక్కుపోయారు పాపం. బోరుగడ్డ అనిల్లో దళితులే అందరూ. వీళ్ళు రెడ్డిస్కి ఏమన్నా అయిందా చూడండి? ఏమైనా సజ్జలా వెళ్ళాడా లోపలికి, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళారా? విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి వెళ్ళాడా? వీళ్ళందరూ సేఫ్లో జోన్లోనే ఉన్నారు. పాపం ఈ దళితులను వాడేసుకుని వాళ్ళు ఇరుక్కుపోయారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు దళితులనే వాడుకున్నాడు, క్రిస్టియన్స్నే వాడుకున్నాడు, వాళ్ళు ఇరుక్కుపోయారు. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో జగన్ కనీసం స్పందించలేదు, మాట్లాడలేదు. ప్రతి ఒక్కరిని వెళ్ళి పరామర్శించేవాడు. కనీసం పాస్టర్ ప్రవీణ్ గారిని పరామర్శించకపోవడానికి క్రైస్తవుడు కాకపోవడమా, క్రైస్తవుడుగా చెప్పుకోవడం కోసం, దీన్ని ఎలా చూడాలంటారు? నాకు తెలిసి ఆయన క్రైస్తవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు. క్రైస్తవులకి ఏమేలు చేయడు. అంత యాక్టింగ్, ఎమోషన్స్, ట్రాప్స్ క్రియేట్ చేయడం, క్రైస్తవ సమాజాన్ని తిప్పుకోవడం. అంతేగాని ఆయనకి క్రైస్తవ సమాజం పట్ల హిందూ ధర్మానికన్నా ఏదో ఓట్ల కోసమన్నా చేస్తాడేమో, ఆయన ఏదన్నా చేస్తాడేమో. కానీ క్రైస్తవ సమాజం ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళ మొత్తులో ఉన్నారు, వీళ్ళకి చేసినా చేయకపోయినా పర్వాలేదు, నాకు ఓట్లే చేస్తారు కాబట్టి ఆయన క్రైస్తవ సమాజానికి ఏమి చేయకపోగా అన్యాయం చేస్తున్నాడు. అయినా వీళ్ళు భలే హిప్నాటిస్టో మరి ఏమో భలే ట్రాప్ చేస్తున్నాడండి. ఏమీ మేలు చేయకుండా క్రైస్తవ సమాజాన్ని అన్యాయం చేసి క్రైస్తవ సమాజాన్ని తిప్పుకున్నాడంటే నిజంగా ఆయన ఆ స్కిల్ ఉంది. మంచి చేసే స్కిల్ లేదు కానీ, అంటే మన స్కిల్ని ఎయిదర్ డిస్ట్రక్షన్ కన్నా వాడచ్చు, కన్స్ట్రక్షన్ కన్నా వాడచ్చు, మన తెలివిని కదా. ఇప్పుడు లాడెన్ ఉన్నాడు, మంచి ప్లాన్లు లోపల ఎక్కడో ఉండి ప్లాన్ గీసేస్తున్నాడు. ఆ తెలివిని మంచి కోసం ఉపయోగపడితే ఎంత బ్యూటిఫుల్గా ఉండేది. అలాగే ఈయన తెలివిని దీనికి వాడుతున్నాడు అనిపిస్తుంది, డిస్ట్రక్షన్కి. ఇప్పుడు ప్రజావేదిక కూల్ చేశాడు, దాంతోనే మొదలెట్టాడు. సో ఈయన తెలివి అంతా ఫర్ డిస్ట్రక్షన్, లేకపోతే ట్రాప్స్ వేసి ఎలాగ సమాజాన్ని తిప్పుకోవాలి, అదే చేసింది. మేలంటే ఏదో డబ్బులు పంచాడు. ఒక మేలంటే మొత్తం మేలుగా 2% మార్కులు వేయచ్చు, దానికి 100 మార్కులకు 2 మార్కులు వేయచ్చు. ప్రతి గవర్నమెంట్ పంచుతుంది, సంక్షేమ పథకాలు ఒక్కర్లే కదా చేసింది. సో మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఓటేసే ముందు నిజంగా జగన్ నాకేం చేశాడు, నా కోసం ఏం పోరాడు, నీకోసమే కాదు క్రైస్తవ సమాజం కోసం ఏం చేశాడు, లేకపోతే మామూలు సమాజానికి కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి కదా, రోడ్లు వేసాడా, లేకపోతే కంపెనీలు తీసుకొచ్చాడా, మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు చేశాడా, అది కదా. మన విద్యార్థులకి ఏమైనా మంచి భవిష్యత్తు ఇచ్చాడా, మన చదువుకునే పిల్లలకి ఏమైనా ఇచ్చాడా? ఆయన పీజీ చదువుకోవడానికి లేకుండా చేశాడంట రిజర్వేషను. పీజీ చదువుకోవడానికి రిజర్వేషన్ తీసేసాడు, అందుకే అన్ని పీజీ కోర్సులు క్లోజ్ అయిపోయాయి. మరి అది మేలు చేసినట్ట?
అంటే పేదలు పీజీలు చేయకూడదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయకూడదా? ఏం చేశాడు? సో ఆయన ఒక కాళ్ళ మీద నిలబడి ఇప్పుడు చదువుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడతాం, గౌరవం వస్తుంది, అన్నీ వస్తాయి కదా. అది లేకుండా చేశాడు ఆయన. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రతి క్రైస్తవులు కూడా అసలు నిజంగా జగన్ మనకి ఏం చేశాడని చెప్పి ఒకసారి ఆలోచించుకొని ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే చూసుకొని ఓటేయమని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.